అంతా స్మూత్గా తర్వాత ఏదైతే వర్క్లు టేకప్ చేసామో దాని స్టాండర్డ్ వెరిఫై చేయడం ముందుకు రాకూడదు. అందుకని హైదరాబాద్ ఐఐటి చెన్నై ఐఐటి వాళ్ళకి ఇచ్చి వాళ్ళు వెరిఫై చేయమంటే వాళ్ళకొక 3 నెలలు, ఇవన్నీ 8 నెలలు పట్టింది. 8 నెలలు అయిన తర్వాత టెండర్లు అంతా వేగవంతంగా టెండర్లు పిలిచాము. ఇంతలోకి వర్షాలు, అధిక వర్షాలు వచ్చి 4 నెలలు, అంటే దాదాపు 12 నెలలు అక్కడ పోయింది. మన నవంబర్ నుంచి వర్షాలు లేవు. ఎంతో వేగవంతంగా ఈరోజు అమరావతి రాజధానిలో 360 కిలోమీటర్ల ట్రంక్ రోడ్స్, 1500 కిలోమీటర్ల రోడ్స్ ఎంతో వేగవంతంగా జరుగుతున్నాయి. అధికార భవనాలు 4028 ఎంతో వేగవంతంగా జరుగుతున్నాయి. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఐఏఎస్ ఆఫీసర్ల ట్రవల్ పూర్తవుతున్నాయి. ఈ నెలాఖరాకు వాళ్ళు ఇచ్చేస్తున్నారు. మిగతా భవనాలు కూడా ఏప్రిల్ నుంచి జూన్ లోపల అన్ని 4026 భవనాలు ఇస్తున్నారు. అవి జియోటీకి ఇస్తున్నారు. వాళ్ళకి అధికారులకు అలాట్ చేస్తారు. వాళ్ళకి 4026 కుటుంబాలు వస్తే ఒక పెద్ద టౌన్షిప్ అవుతుంది. అదేవిధంగా ఐకానిక్ టవర్స్ ఏదైతే ఉన్నాయో అవి కూడా ఎంతో వేగవంతంగా జరుగుతున్నాయి. లోవర్స్ రోడ్స్, టంక్ రోడ్స్ 2027 జూన్కి అయ్యేటట్టుగా ఈరోజు ప్లాన్ చేసి మీకు అందరూ తెలిసి ఎంతో వేగవంతంగా ఈరోజు 30,000 మంది వచ్చేస్తున్నారు. ఇక్కడ ఎలక్షన్స్ ముందు గవర్నర్ ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం రాగానే రాజధాని టేకప్ చేస్తామని చెప్పడం, రాగానే మాకు ఇన్స్ట్రక్షన్ ఇవ్వటం, వెంటనే టేకప్ చేయడానికి మొదలుపెట్టాం. అయితే అనేక టెక్నికల్ సమస్యలు ఉన్నాయి. ఆ టెక్నికల్ సమస్యలు క్లియర్ చేయకుండా ముందుకు పోతే ఎవరైనా కోర్టుకు పోతే మళ్ళీ 5 ఏళ్ళు ప్రజల రాజధాని అయిపోద్ది. ఆ సమస్యలు ఏంటంటే ఏదైతే కాంట్రాక్టులు 14-19లో టేకప్ చేశారో వాళ్ళకు 3,000 కోట్లు ఇవ్వాల్సి ఉంటే గత ప్రభుత్వం వాళ్ళకు ఒక్క పైసా ఇవ్వాల 5 ఏళ్ళు. అంతేకాకుండా అసలు మాకు టెండర్లు క్యాన్సిల్ చేసేయండి, మేము ఇచ్చిన డిపాజిట్స్ మాకు బ్యాక్ ఇచ్చేయండి, మేము వేరే వర్క్ చేసుకుంటాం వాళ్ళకి ఇవ్వాల. ఎందుకంటే టెండర్లు క్యాన్సిల్ చేసి ఒక కోటి మీద డబ్బు ఇవ్వాల్సి వస్తుంది. అందులో వాళ్ళందరూ మళ్ళీ వచ్చి సార్ మా సమస్యలు సాల్వ్ చేసి మీరు ముందుకు పోండి అంటే అది స్మూత్గా సాగేలా వాళ్ళకి అందరికీ అనేక దఫాలు డిస్కస్ చేసాం. తర్వాత టెక్నికల్ కమిటీ అధికారులు చేసాం, వాళ్ళు అనేక దఫాలు డిస్కస్ చేశారు. తర్వాత స్మూత్గా అదైపోయిన తర్వాత ఏదైతే 2014-19 ఇచ్చామో ఆ టెండర్లన్నీ క్యాన్సిల్ చేయాల్సి వచ్చింది. పట్టింది. ఎందుకంటే వాళ్ళు చేసిన వర్క్ని క్లోజ్ చేయాలంటే మళ్ళీ అధికారులు అన్ని ఎస్టిమేషన్స్ వెరిఫై చేసి అవన్నీ క్లోజ్ చేయడానికి మరొక 3 నెలలు, 7 అంటే ఇయర్ కాదు నెక్స్ట్ 2027 జూన్కి లోవర్స్ రోడ్స్, టంక్ రోడ్స్ 100% పూర్తి అయిపోతాయి. అంటే రాబోయే ఇప్పుడు 26లో ఉన్నాం, 27 జూన్కి. ఎందుకంటే మెయిన్గా అక్కడ రోడ్డు అయితే 6 నెలలు పూర్తి చేస్తారు. ఇక్కడ రోడ్డు కాదు, అక్కడ వేసే దాంట్లో అండర్ గ్రౌండ్ సివరేజ్, అంటే సిటీ మొత్తంలో 50 సంవత్సరాలు దృష్టిలో పెట్టుకొని జనాభా ఎంత ఉంటారో దానికి తగ్గట్టుగా ఆ యొక్క ఇళ్లలో బాత్రూమ్స్, టాయిలెట్స్ నుంచి, కిచెన్ నుంచి వచ్చే వాటర్ భూమి లోపల పోయేటట్టుగా ఏర్పాటు చేసాం. డ్రింకింగ్ వాటర్ లైన్ అట్లా భూమి లోపలే, ఎలక్ట్రికల్ లైన్స్ అన్ని భూమి లోపలే, ఆ లైన్స్ ఏదైతే ఉన్నాయో మన కేబుల్స్ అవి కూడా భూమి లోపలే, కొన్ని ఏరియాలో గ్యాస్ లైన్స్ కూడా భూమి లోపలే. ఇలాంటి మెయిన్ వర్క్ మెయింటైన్ ఉంటే దానికి పోతుంది. మీరు చూస్తున్నారు ఆ తొలి కన్స్ట్రక్ట్ చేసేది మొత్తం రోడ్ అయితే 6 నెలలే. కాబట్టి 2027 అంటే రాబోయే సంవత్సరం జూన్కి రోడ్ కంప్లీట్గా అయిపోతాయి. ఈ యొక్క అధికార భవనాలు అయితే ఈ జూన్ లోపల, ఈ మార్చి నుంచి జూన్ లోపల హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు. ఐకానిక్ టవర్స్ మాత్రం 2028 వాళ్ళు డిసెంబర్ అన్నారు, మేము అక్టోబర్కి. డయాగ్రిడ్ టెక్నాలజీలో అది మన ఇండియాలో ఎక్కడా లేదు, అలాంటి టెక్నాలజీ చేస్తున్నారు ఐకానిక్. అది మాత్రం యాక్చువల్గా 2028 డిసెంబర్ అన్నారు. డిసెంబర్ కాదు
వాళ్ళు చేసి ఆ విధంగా చేస్తాం. ఏదైతే మాట ఇచ్చామో 100% చేస్తాం. మీ అందరికీ తెలియజేస్తూ మీరందరూ ఈ యొక్క గ్రామ కంఠవాసం చేసేదానికి జరిగే చిన్న ఇబ్బందులకి మీరు అందరూ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.